ఈ మధ్య ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు మనం ఇంట్లో ఉన్నంతసేపే మనం కులాన్ని ఉంచుకోవాలి, బయటకు వస్తే మనందరం హిందువులం అన్నాడు ఆయన. అంటే కుల వ్యవస్థ ఉండాలి, కానీ బయటకు వస్తే హిందూ మతస్థులుగా మనం వ్యవహరించాలి. వాళ్ళ దృష్టికోణం అంతా కూడా సమ్మిళిత తత్వానికి వ్యతిరేకం. మొదటి నుంచి కూడా హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఒకటే చెప్తూ వస్తున్నాయి. మన దేశం అంతా ఒక్కటే, మన దేశంలో ఏకత్వంలో భిన్నత్వం ఉంది అని చెప్తున్నాయి. దాన్ని కొంతమంది ఏమన్నారంటే భిన్నత్వంలో ఏకత్వం అని మార్చి, అది మన రాధాకృష్ణ పండిట్ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మనది భిన్నత్వం ఉన్నమాట నిజం, కానీ మనందరం కూడా భారతీయులుగా ఏకత్వం ప్రదర్శిస్తామని చెప్పి అన్నారు వాళ్ళు. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని చెప్పి కూడా వాళ్ళు ఆ రెండింటిని సమర్థిస్తూ వచ్చారు. మన రాజ్యాంగ రచయితలు కానీ లేదా భారతదేశానికి ఫౌండింగ్ ఫాదర్స్ అని చెప్పుకోవాల్సినటువంటి నెహ్రూ, గాంధీ లాంటి వాళ్ళు కానీ, అంబేద్కర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ రచనల్లో ప్రతిపాదించింది ఏంటంటే ఏకత్వంలో భిన్నత్వం కాదు, భిన్నత్వంలో ఏకత్వం కాదు, భారతదేశం సమ్మిళిత తత్వాన్ని కలిగి ఉంది అని. సమ్మిళిత తత్వం అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఇంక్లూజివ్నెస్ అంటున్నాం. ఏకత్వవాదులు అంటే మొత్తం భారతదేశం అంతా ఒకటే అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ భావజాలం అధికారంలో ఉండటానికి రకరకాల పద్ధతుల్లో, ఈవేళ పరిపాలిస్తున్నది కూడా వాళ్లే కాబట్టి రకరకాల పద్ధతుల్లో మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావాలి అనేటువంటి భావనతో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ లిస్టులను తారుమారు చేయడం దగ్గర నుంచి, ఈవీఎంలను ట్యాంపర్ చేయడం దగ్గర నుంచి, ఎస్ఐఆర్ లాంటి వాటిని వేయటం దగ్గర నుంచి అనేక పద్ధతుల్లో వాళ్ళు నానా తంటాలు కొడుతూ దాన్ని అంటే అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలోకి రావటానికి, అలాగే అన్ని పార్టీలు కలిపి ఒకే గొడుగు కింద ఉండాలి, అన్ని రాష్ట్రాలు కలిపి ఒకే దేశంగా ఉండాలి అనేటువంటిది వాళ్ళ యొక్క కోరిక కాబట్టి ఆ విధంగా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆ విధంగా ట్రై చేసి ఏం చేయాలి వాళ్ళు? చివరికి ఒకే అన్ని రాష్ట్రాలు, మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు వాళ్ళ చేతుల్లోకి వచ్చాయి. ఏం చేస్తారు తర్వాత? ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే భారత రాజ్యాంగం కింద వాళ్ళు పరిపాలిస్తున్నారో ఈ భారత రాజ్యాంగాన్ని అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసనసభలు ఆమోదించి దాన్ని మార్చడానికి గనక మద్దతు ప్రకటించినట్లయితే, ఈ భారత రాజ్యాంగాన్ని కాదు మనం కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అవన్నీ నిర్ణయించినట్లయితే ఈ రాజ్యాంగ మార్పిడిని తేలిగ్గా చేయవచ్చు. ఇది అంతర్గతంగా లోపల ఉన్నటువంటి ఒక అంశం. ఇదంతా జరగడానికి టైం పడుతుంది. ఆ టైం పడుతుంది కాబట్టి 2047 అనేది టార్గెట్గా పెట్టుకున్నారు వాళ్ళు. అప్పటికి స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ అవుతుంది ఆ ఇయర్తో. కాబట్టి ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆ రకంగా వాళ్ళు ఒక ప్రయత్నం అనేటువంటిది ప్రారంభించారు. భారత రాజ్యాంగం సమ్మిళితత్వానికే ఎందుకు మద్దతు ఇచ్చింది అనేది కూడా మనం హిస్టారికల్గా చూసినప్పుడు అది ఎందుకు మద్దతు ఇచ్చింది, ఎందుకు దాన్ని ఇప్పటికీ కూడా అది ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా ఎందుకు పేరు పొంది ఉంది అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. ఏకత్వం అనేటువంటిది మొదటి నుంచి హిందుత్వ భావజాలంలో ఉంది. వన్నెస్ సొసైటీ ఉండాలి అనేటువంటిది. అందుకే వాళ్ళు చెప్పే వాటిని అన్నిటిలో కూడా వన్నెస్ అనేదాన్ని బయటికి తీసుకొస్తుంటారు. ఒకే ఓటు, ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే రాజ్యాంగం, అట్లా అన్నీ ఒకే 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 రావాలని చూస్తుంటారు. అంటే భిన్నత్వం ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ లక్ష్యం. సో అదేమో వాళ్ళదేమో ఈ విధంగా ఏకత్వవాదం అయితే భారత రాజ్యాంగానిదేమో సమ్మిళితవాదం. కాబట్టి ఈ రెండింటి మధ్య చాలా వైరుధ్యం ఉంది. అందువల్ల ఈ సమ్మిళితవాదం అంటే ఏమిటి, ఈ సమ్మిళితత్వంలో ఉన్నటువంటి మెరిట్ ఏమిటి? ఇంక్లూజివ్నెస్ అనే పదానికి మనకి కేంబ్రిడ్జ్ డిక్షనరీ లాంటివి చెప్పింది ఏంటంటే, ద ఐడియా దట్ ఎవ్రీవన్ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ద సేమ్ ఫెసిలిటీస్, take part in the same activities and enjoy the same experiences, including people who have a disability or disadvantage. This is called inclusiveness అన్నారు. అంటే అదొక ఆలోచన విధానం.
ఇంక్లూజివ్నెస్ అనేది ఒక ఆలోచన విధానం. అది ఆ ఆలోచన విధానంలో ఏముంటుంది? ఒక ప్రాంతంలో గాని, ఒక దేశంలో గాని, ఒక గ్రూప్‌లో గాని ప్రతి ఒక్కరూ కూడా అన్ని సౌకర్యాలను పొందగలగాలి. అన్ని క్రియల్లో అన్ని క్రియాత్మకమైన చర్యల్లో అందరూ పాల్గొనాలి సమానంగా. అలాగే వచ్చే ఫలితాలను కూడా అందరూ సమానంగా అనుభవించాలి. అందరూ సమానమైనటువంటి అనుభవాలను పొందాలి. అందులో ఆ గ్రూప్‌లో లేదా ఆ దేశంలో, ఆ ప్రజల్లో కొంతమంది సమర్థులుండొచ్చు, కొంతమంది అసమర్థులుండొచ్చు. కొంతమంది వికలాంగులుండొచ్చు, కొంతమంది సకలాంగులుండొచ్చు. ఇంకొంతమంది పని చేయలేని వాళ్ళుండొచ్చు. కనుక ఎవరున్నా సరే ఆ గ్రూప్ మొత్తానికి కూడా సమానమైనటువంటి ఒక సమాన తత్వం అనేటువంటిది ఆ గ్రూప్‌లో ప్రతిఫలించాలి. అదిగో దట్ ఈస్ కాల్డ్ ఇంక్లూజివ్‌నెస్ అని చెప్పేటిది మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జీవన విధానంలో ఒక పార్ట్‌గా ఉంది అనేటువంటిది మనం గమనించాలి. ఇవాళేదో రాజ్యాంగం చెప్పింది కాబట్టి అని అనుకోకూడదు. మొదటి నుంచి ఈ గడ్డ మీదనే, ఈ భారత భూమి మీదనే ఆ ఇంక్లూజివ్‌నెస్ అనేది ఉంటూ వచ్చింది. బేసిక్‌గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ప్రపంచంలో ఏ ప్రాంతం తీసుకోండి, ఏ దేశం తీసుకోండి. అక్కడ ఒకే జాతి అంటూ ఏది ఉండదు. ఏ దేశం తీసుకోండి ఈ భూమి మీద. ఒకే జాతి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ జాతి అక్కడే ఉంది. అదొక్కటే ఉంది. ఇంకెవరు లేరు అని చెప్పగలిగినటువంటిది ఏదీ లేదు. ఎందుకంటే ప్రతి జాతి ఇంకొక ప్రాంతానికి వలస పోవటం అనేటువంటిది సహజం. వలసలనేటువంటివి జీవులన్నింటికీ సహజ లక్షణం అది. రకరకాల కారణాలుండొచ్చు. ఆహారం కోసం వలస వెళ్ళటం కావచ్చు, ఉపాధి కోసం వెళ్ళటం కావచ్చు, ఇక్కడికన్నా అక్కడ బాగా బతుకుతాం, సుఖజీవితం అక్కడ ఉంటుందనుకోవచ్చు. లేదా ఇంతకన్నా మన టాలెంట్ అక్కడ బాగా గుర్తిస్తారు కాబట్టి అక్కడికెళ్ళాలి అనుకోవచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు. కానీ మనుషులే కాదు, పక్షులు వలస వెళ్తుంటాయి, జంతువులు వలస వెళ్తుంటాయి, ప్రాణులు ఒక చోట నుంచి వెళ్తుంటాయి. నీళ్ళల్లో ఉన్న చేపల దగ్గర నుంచి ప్రతిదీ ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళిపోతుంటుంది. వాటి కారణాలు వాటికుంటాయి. అయితే వలస వెళ్ళటం అనేటువంటిది ఎంత సహజ లక్షణమో, ఆ వలస వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆచారాల వ్యవహారాలకి, సంస్కృతికి మనం బద్ధులమై లేదా దానికి మద్దతు ఇవ్వగలిగినటువంటి వాళ్ళమై అక్కడ ఉండటం అనేది చాలా అవసరం. అది లేకపోతేనే సమస్యలొస్తూ ఉంటాయి. ఏ దేశం ఏగినా, ఎందుకాలిడినా అక్కడ సంస్కృతిలో మనం కలిస్తే సహజీవనం అనేటువంటిది చాలా ఈజీ అవుతుంది. తేలికవుతుంది. లేదంటే లేదు మనం వేరు, మనం గొప్పవాళ్ళం. వీళ్ళదేముంది? వీళ్ళు మొరటు వాళ్ళు. వీళ్ళకేం తెలీదు. సాంస్కృతికంగా వీళ్ళు వెనకబడ్డవాళ్ళు. వీళ్ళ కల్చర్‌లెస్ అని చెప్పి మనం వలస వెళ్ళినటువంటి వాళ్ళు గనక అనుకున్నారు అనంటే, ఇక అక్కడ ఆ మూలవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్ను, వీళ్ళకి క్లాష్ మొదలవుతుంది. కాబట్టి సహజీవనం నువ్వు చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడున్న జనంలో మనం కలిసిపోవాలి. నీ కల్చర్‌ని నువ్వు గౌరవిస్తూనే వాళ్ళ కల్చర్‌లను కూడా నువ్వు గౌరవించాలి. అప్పుడు సహజీవనం సాధ్యమవుతుంది. ఇలాంటి గొడవలు రావటం, సహజీవనం చేయటం ఇబ్బందిగా ఉండటం అనేటువంటిది చాలా దేశాల్లో ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఆస్ట్రేలియాలో ఒరిజినల్ ఆస్ట్రేలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మతం పట్ల చాలా నెగ్లిజెన్స్ ఉంటది ఆళ్ళకి. అసలు మతం గురించి మాట్లాడుకోరు, పట్టించుకోరు అసలు దాన్ని. వాళ్ళ లైఫ్‌లో కూడా దాని గురించి ఉండదు. కానీ ఇండియా నుంచి, ఇతర కొన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ క్రిస్టియానిటీని గాని, హిందూయిజాన్ని గాని అక్కడ బాగా గొప్పగా చేయాలని చెప్పి వాళ్ళ మత ప్రచారాలు చేసుకోవటం, వాళ్ళ పండగలు చేసుకోవటం, ఆ పండగల సందర్భంలో ఆస్ట్రేలియన్ కల్చర్‌ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారు. దీనివల్ల అక్కడేమవుతుందంటే గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదాలు రావటం, ఇండియా వాళ్ళు ఇండియా వెళ్ళిపోండి, ఇతర దేశాలు వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరుగుబాట్లు చేయటం లాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు యూరోప్‌లోకెళ్ళినా అంతే మనకి. యూరోప్‌లో కొన్ని కంట్రీసు ఇది ఇట్లాంటి గొడవలతోనే ఉన్నాయి. ఈ బ్రిటన్‌లో ముస్లిమ్స్‌ని గో బ్యాక్ ముస్లిమ్స్ అని చెప్పి అక్కడ ఒక నినాదం పుట్టుకొచ్చింది. ముస్లిమ్స్‌ని ఆ దేశం నుంచి వెళ్ళిపోవాలని. ఎందుకని? ముస్లిమ్స్ ఆ దేశం వెళ్ళి వాళ్ళ కల్చర్‌ని అక్కడ ఇంపోజ్ చేయాలని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి బ్రిటన్ చాలా ఎవ్వరు వెళ్ళినా సరే హాయిగా జీవించే వాతావరణం ఉంటుందక్కడ. ఎందుకంటే వాళ్ళ డెమోక్రటిక్ వాల్యూస్‌ని సహజంగా కలిగి ఉంది ఆ దేశం మొదటి నుంచి. అందువలన అక్కడ ఎవరైనా అడ్జస్ట్ కావచ్చు. కానీ అక్కడ వీళ్ళు అడ్జస్ట్ కాకుండా వెళ్ళిన వాళ్ళు వీళ్ళ కల్చర్‌ని, వీళ్ళ మతాన్ని ప్రచారం ఎప్పుడైతే చేయాలని చూస్తారో అప్పుడు వాళ్ళకి మండుతుంది. ఈ వైఖరే భారతదేశంలో మొదటి నుంచి గూడా
అనేక సమస్యలకి కారణం అవుతూ వచ్చింది. మన భారతదేశం హిస్టరీలోకి వెళ్ళినప్పుడు చాలా వలసలు పూర్వకాలంలో జరిగినాయి మనకి. ఆర్యులు రాకముందు ఇక్కడ ఇరాన్ ప్రాంతం నుంచి, ఆఫ్రికా ప్రాంతం నుంచి, ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతం నుంచి చాలామంది ఇక్కడ వలసొచ్చారు. తూర్పు ఆఫ్రికా ప్రాంతం నుంచి 65,000 సంవత్సరాల క్రితమే అటు అరేబియా సముద్రంలో నుంచి ఇండియా పడమటి భాగం నుంచి దాటుకుంటూ అటు కొంకణ ప్రాంతంలోను, కేరళ ప్రాంతంలోను, తమిళనాడు ప్రాంతంలోను ఆ ఈస్ట్ ఆఫ్రికన్స్ వచ్చి జీవించటం మొదలుపెట్టారు. ఇది మొదటి వలస ఇండియాకి అని చెప్పి అంటున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ ఈ ప్రాంతాల్లో అంటే అటు కర్ణాటక, ఇటు కేరళ, ఇటు తమిళనాడు వీటిల్లో మనకి ఆ జీన్స్ కానీ వాళ్ళల్లో ఉన్న రిజంబ్లెన్సెస్, ఆ పోలికలు కానీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడో పాత 65,000 సంవత్సరాల నాటివి. తర్వాత ఇరాన్ ప్రాంతం నుంచి జాగ్రోస్ మౌంటైన్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో, ఆ జాగ్రోస్ మౌంటైన్స్ దగ్గరే మొట్టమొదటిగా వ్యవసాయం అనేది స్టార్ట్ అయింది ప్రపంచంలో. అక్కడి నుంచి వ్యవసాయం నేర్చుకున్నటువంటి ప్రజలు మన హరప్పా వైపు, సింధు నది వైపు వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని సింధు నాగరికత రావడానికి కారకులయ్యారు. సో అక్కడి నుంచి ఆ వలసలు వచ్చినాయి. ఆ తర్వాత ఒక 500-600 సంవత్సరాల సింధు నాగరికత చాలా బాగా విలసిల్లింది. ఆ తర్వాత నెమ్మదిగా అక్కడ ప్రకృతి విపత్తులు రావటం, వాళ్ళు అక్కడ బ్రతకలేక ఇండియా లోపలికి వచ్చి అటు దక్షిణ ప్రాంతానికి కొంతమంది, ఉత్తర ప్రాంతానికి కొంతమంది, తూర్పు ప్రాంతానికి కొంతమంది వెళ్ళిపోవటం జరిగింది. ఎందుకంటే నదులున్న ప్రాంతాలు చూసుకున్నారు. ఉత్తర ప్రాంతంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అటువైపు వెళ్ళారు. అక్కడ నదులు ఉన్నాయి కాబట్టి. దక్షిణ ప్రాంతంలో గోదావరి, కావేరి, కృష్ణ, నర్మదా, తపతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటు వచ్చారు కొంతమంది. కొంతమంది తూర్పు ప్రాంతానికి వెళ్ళిపోయారు. బెంగాలు అటువైపు, బీహారు, బెంగాల్ అటువైపు వెళ్ళిపోయారు. సో ఈ విధంగా వాళ్ళు స్కాటర్ అయిపోయారు. ఇంకా కొంతమంది అక్కడే ఉండిపోతే, ఆ సింధు ప్రాంతంలోనే ఉండిపోతే, ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల ప్రాంతంలో అక్కడికి వచ్చి వాళ్ళతో గొడవలు పడుతుంటే ఆ గొడవలు తట్టుకోలేక కొంతమంది వెళ్ళిపోయారు. సో ఇట్లా ఆ స్కాటర్ అయిపోయారు. అదంతా కూడా అట్లా అయిపోయింది. ఇక ఆర్యులు మొట్టమొదట సింధు నదికి అవతల వైపే ఉండి, అంటే పాకిస్తాన్ ప్రాంతంలోనే ఉండి క్రమక్రమంగా ఇండియా లోపలికి వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి ఈ మూలవాసుల్ని ఎవరైతే ఉన్నారో, అంతకుముందే ఉన్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గొడవలు పడి వాళ్ళంతా కూడా వాళ్ళ కల్చర్ని వాళ్ళ మీద ఇంపోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందువల్ల కొట్లాటలు జరగటం అవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యి ఋగ్వేదంలో మనకు కనిపిస్తాయి. ఆర్యులు ఎలా వచ్చారు, అక్కడ ఏం చేశారు అనేటువంటి చాలా వివరాలు ఆర్య సమాజం గురించి దాదాపు మనకు తెలియని అనేక విషయాలను తెలియజేసేది ఋగ్వేదం. మూలవాసుల్ని తక్కువ చేశారు వాళ్ళు. వీళ్ళకేం తెలియదు, అజ్ఞానులు అనుకుని. దాంట్లో చాలా గణాలు కూడా ఉన్నాయి మనకి. వచ్చినటువంటి గణాలు ముఖ్యంగా చూస్తే మనకి 5 తెగలు ఫస్ట్ అంటే రికార్డెడ్గా మనకి లభించేది ఏంటంటే 5 తెగలు మనకి ఆర్యుల నుంచి వచ్చాయి. ఆ 5 తెగల్లో పురు, యదు, తుర్వశ, దృహ్యు, అను అనే తెగలవి. ఈ 5 తెగల్లోనే మళ్ళీ ఉపతెగలు ఉన్నాయి. ఆ పురు అనేటువంటి తెగలో నుంచే పౌరవ వంశం వచ్చింది. దానిలోనే భరత వంశం ఉంది. అలాగే దానిలోనే ఇంకా అనేక ఉపశాఖలు కూడా ఉన్నాయి. తృత్సు అని చెప్పి ఒక వంశం ఉంది. కుషిక అనేటువంటి మరొక తెగ ఉంది. ఈ కుషిక అనే దానికి సంబంధించిన వాడే, ఆ తెగవాడే విశ్వామిత్రుడు. అలాగే భరత తెగ అనే దాని నుంచే భరత తెగ నుంచి వచ్చినటువంటి వాడే దివోదాసు అనేటువంటి ఆయన, సుదాసు అనే ఆయన. ఈ దివోదాసు, సుదాసుల గురించి ఋగ్వేదంలో చాలా వివరంగా ఉంటుంది. వీళ్ళు ఆర్యగణాలకు సంబంధించినటువంటి రాజులు. ఈ భరత తెగ మొట్టమొదట రావి నది ప్రాంతంలో ఎంటర్ అయ్యి, పంజాబ్లో ఉన్న రావి నది అక్కడి నుంచి కిందకి నెమ్మదిగా వచ్చింది. రాజస్థాన్లో ఈవేళ భరత్పూర్ అనేటువంటి ఊరు ఉంది రాజస్థాన్లో. అదిగో ఆ ప్రాంతం వరకు కూడా వాళ్ళు విస్తరించారు. అదిగో దాన్నే భరతఖండము అని పిలిచారు వాళ్ళు. అదిగో భారతదేశానికి పేరు రావడానికి ఈ భరత తెగ వాళ్ళు కారకులు. అంతేగాని రామాయణంలో ఉన్న భరతుడో, మహాభారతంలో శకుంతల దశంతుల కుమారుడో, లేదా జడభరతుడు అనేవాడో, లేదా నాట్యశాస్త్ర రచయిత అయినటువంటి భరతమునో వీళ్ళెవరు కారణం కాదు. భరత తెగ పరిపాలించింది ఆ రోజుల్లో. ఇది ఋగ్వేదంలో మనకి చాలా డీటెయిల్డ్గా వాళ్ళ పరిపాలన, వాళ్ళు చేసిన యుద్ధాలు, ఎవరితో యుద్ధాలు చేశారు, ఎందుకు చేశారు, అలాగే వాళ్ళని ప్రోత్సహించినటువంటి ఋషులు, వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి మనకి.
కాబట్టి వాళ్ళు ముందులో తండ్రి పేరేమో దివోదాస్ అయితే దివోదాస్ అట్లాగే చేశాడు. ఆయన కొడుకు సుదాస్. ఈ సుదాస్ అయితే దాశరా దాశరాజ యుద్ధం అంటే 10 మంది రాజులతో ఆయన యుద్ధం చేస్తాడని చెప్పి ఋగ్వేదం చెప్పింది. ఆ 10 మంది ఎవరు అంటే ఇక్కడ మూలవాసుల్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు. వాళ్ళతో యుద్ధం చేశారని చెప్పి దాంతో చెప్తుందన్నమాట. సో అది ఋగ్వేదాన్ని గురించి ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆర్యులు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళతో కలిసిపోయే పనులు చేయకుండా క్లాషెస్ తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకోవటం, ఆ సమ్మిళితం అనేటువంటి లక్షణాన్ని వాళ్ళు అనుసరించకుండా వాళ్ళు యుద్ధాలు చేయటం, ఇక్కడ కల్చర్ని అవమానించటం, వాళ్ళ కల్చర్ని ఇంపోజ్ చేయాలని చూడటం, ఇవన్నీ ఎప్పుడైతే చేయటం మొదలుపెట్టారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళని ఎదుర్కోలేనటువంటి వాళ్ళు వాళ్ళతో కలిసిపోయారు. ఈ కలిసిపోవటానికే వాళ్ళు కలుస్తున్నారు కాబట్టి వాళ్ళ అవసరం వీళ్ళకి ఉంది. ఆర్యులకు కూడా వాళ్ళ అవసరం ఉంది కాబట్టి వాళ్ళని ఏం చేయాలబ్బా, ఎట్లా చేర్చుకోవాలి మనలో అనుకున్నారు. అందుకని శూద్ర వర్ణాన్ని సృష్టించారు. వాళ్ళు 3 వర్ణాలతో వచ్చారు. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ. మరి వీళ్ళందరూ మనకు అవసరం, వీళ్ళ సేవలు అవసరం అని చెప్పి ఏం చేయాలి, వీళ్ళని ఎట్లా కలుపుకోవాలని శూద్ర అనేది ఒక వర్ణాన్ని కల్పించి ఆ 4వ వర్ణాన్ని చేర్చుకున్నారు కానీ వాళ్ళతో మింగిలైపోలే, సమ్మిళితం అయిపోలే. వాళ్ళని దూరంగానే ఉంచారు. వాళ్ళు కలిసిపోయినంతగా వీళ్ళని కలుపుకోలే. అందుకే ఋగ్వేదంలో ఉన్నటువంటి శ్లోకాన్ని మనం ఎప్పుడు వింటూ ఉంటుంటాం. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత తదభ్యాం యద్వైశ్య అభ్యాం శూద్రో అజాయత అని చెప్తుంటారు శ్లోకం. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, ఆ బ్రాహ్మణుడు ముఖం అయ్యాడు ఆ సమాజానికి. బాహు రాజన్యకృత, భుజాలేమో రాజయ్యాడు. ఊరు తదస్య యద్వైశ్య, తొడలేమో వైశ్యులయ్యారు అని ఈ మూడింటిని చెప్పి శూద్రులు పాదాల నుంచి పుట్టారు అన్నాడు చివరికి. వీళ్ళేమో అయ్యారు కానీ శూద్రుల దగ్గరికి వచ్చేసరికి పాదాల నుంచి పుట్టారు అన్నాడు ఆ శ్లోకంలో రాసినటువంటి రచయిత. ఇక్కడ ఈ ఒక సమాజాన్ని ఒక మనిషిగా ఊహించి ఆ మనిషికి ఏ అవయవాలు ఏ వర్ణాల వాళ్ళు అవుతారో చెప్పటానికి ఈ శ్లోకం చెప్పారు. ఇది కవిత్వమే, కానీ ఆ కవిత్వంలో కూడా వాళ్ళ తత్వాన్ని వాళ్ళు చెప్పుకొచ్చారు. బ్రాహ్మణుడు తల, ముఖం అంటే మెడ పై భాగం అంటే టాప్లో ఉండాలి. మిగిలిన వాళ్ళు వాళ్ళ కిందే ఉండాలి. వాళ్ళకి దగ్గరగా ఉండేది ఎవరై అంటే క్షత్రియులు, ఆ తర్వాత దగ్గరగా ఉండేది వైశ్యులు. ఇక శూద్రులకి పాదాలు ఇచ్చేశారు. అందువలన ఆ తేడా వాళ్ళు దాంట్లోనే చూపించారు. వీళ్ళందరూ అయ్యారు. ఆ సమాజం అనే మనిషికి, ఆ సమాజం అనేటువంటిది ఒక బ్రహ్మ ఆకారం అయితే దానికి వీళ్ళందరూ అవయవాలు అయ్యారు. శూద్రులు మాత్రం అందులో నుంచి పుట్టారు, పాదాల నుంచి పుట్టారు అన్నారు. పద్భ్యాం శూద్రో అజాయత అన్నారు. ఆ అంటంలోనే మనం తేడాన్ని గ్రహించాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు, దీంట్లో ఏంటంటే ఏకత్వాన్ని ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఏకత్వం అంటే సమాజం మొత్తం ఏకం కావటం అనేది చెప్పడం జరిగింది. ఒక మనిషి ఆకారంగా చెప్పడం జరిగింది. దీనిలో ఆధిపత్యం వహించేది మాత్రం బ్రాహ్మణుడే. వర్ణానాం బ్రాహ్మణో గురువు అని కూడా చెప్పారు. వర్ణాలన్నింటికీ బ్రాహ్మణుడే గురువు అని. ఇదిగో వీళ్ళు కోరుకునేటువంటి సమాజం, ఏకత్వవాదులు కోరుకునేటువంటి సమాజానికి ఈ శ్లోకం, ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటిది ఒక ఎగ్జాంపుల్. వాళ్ళు కోరుకునే సమాజంలో బ్రాహ్మణులు ఆధిపత్యంలో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ కిందే ఉండాలి. వీళ్ళకి ఏ రకమైన హక్కులు ఉండవు. వాళ్ళకుండే హక్కుల గురించి కూడా వాళ్ళు చెప్పారు అప్పుడే, ఎవరెవరికి ఏ హక్కులు ఉంటాయి అనేది. అందులో మెజారిటీగా ఉన్నటువంటి శూద్ర వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏ హక్కులు లేవు. ఉన్నది ఒకటే హక్కు, పై వర్ణాల వాళ్ళకి సేవ చేయటం అంతే, ఇంకా ఏమీ వాళ్ళకి లేవు అని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇటువంటి సమాజం వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి నిజానికి దీనికి సమ్మిళితపరమైన అర్థం కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? సమాజంలో అనేక మంది ఉంటారు, అనేక రకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కలిసిమెలిసి జీవించాలంటే ఇదిగో శరీర అవయవాలలాగా వాళ్ళందరూ కూడా కలిసి జీవించవచ్చు అని కూడా అర్థం చెప్పొచ్చు. కానీ ఆ వర్ణించినటువంటి తీరుని తర్వాత వాళ్ళకి విధించినటువంటి విధుల్ని, ఏ వర్ణాల వాళ్ళు ఏ పనులు చేయాలి అనేటువంటి విధుల్ని ఇవన్నీ చూసి తెలుసుకున్న తర్వాత ఇది కరెక్ట్ కాదు అని ఎవరికైనా అనిపిస్తుంది. శరీరంలో అవయవాలు ఉన్నాయనుకోండి, చేతులు, కాళ్ళు, ముఖం, నోరు, తర్వాత పాదాలు, ఇవన్నీ ప్రతి అవయవము శరీరానికి అవసరమే. ఏది చేసే పని అది చేస్తుంది.
మనం మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని గౌరవిస్తాం, ప్రతి అవయవం కావాలనుకుంటాం, ప్రతి అవయవాన్ని మంచిగా ఏదే గాయం కాకుండా ఏమీ కాకుండా చూసుకోవాలనే ప్రయత్నం చేస్తాం. అది సమ్మిళిత సమాజం. అన్నిటికీ సమానమైనటువంటి ఒక స్థానాన్ని ఇచ్చేటువంటిది అది సమ్మిళిత సమాజం అంటే. కాబట్టి శరీరానికి సమ్మిళితార్థం కూడా చెప్పొచ్చు. అసలు అదే చెప్పాలి నిజంగా. కానీ అట్లా చెప్పరు వాళ్ళు. ఇది మన్నానాం బ్రాహ్మణో గురువు. ఈ అన్నిటికీ గురువు బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడు ఏది చెప్తే అటు వినాలి. మిగిలిన వాళ్ళకి ఆ హక్కులుండవు అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. సో, ఏకత్వవాదులు కోరుకునే సమాజం ఆ విధంగా ఉంటుంది. ఈ ఏకత్వవాదము లేదా సమ్మిళితవాదము ఈ 2 కూడా సైమల్టేనియస్‌గా ప్రాచీన కాలం నుంచి వస్తున్నాయి. జాగ్రత్తగా గమనించినట్లయితే ఋగ్వేదం ప్రకారం చూస్తే ఆ రోజుల్లో గణతంత్రం అనేటువంటిది ఉంది. ఆర్యులు కూడా గణాలుగానే ఉన్నారు. ఇందాక చెప్పాను కదా! 5 గణాలు గురించి చెప్పాను. నిజానికి ఋగ్వేదంలో 24 గణాల ప్రసక్తి ఉంది. ఆర్య గణాలు 24 గణాలు వచ్చినట్లుంది. కానీ ప్రధాన గణాలు ఇందాక చెప్పిన 5. ఇక మూలవాసుల గురించి ఆర్యేతర వాళ్ళని అనార్యులు అన్నారు. ఆర్యేతర జాతుల గురించి కూడా అందులో ప్రసక్తి ఉంది. ఆర్యేతల దాంట్లో ఆర్యేతరులు ఎవరెవరున్నారు? ముఖ్యంగా ద్రావిడులు వాళ్ళు ప్రస్తావించారు. శంబరుల్ని ప్రస్తావించారు. కిరాతుల్ని ప్రస్తావించారు. కిన్నెరుల్ని ప్రస్తావించారు. ఇంకా చిన్న చిన్న పేర్లు కూడా వస్తాయి మనకి. వీళ్ళకి ఒక వ్యవస్థ ఉంది. ఈ అనార్యులకి ఒక జీవన వ్యవస్థ ఉంది. ఆర్యులకు ఒక జీవన వ్యవస్థ ఉంది. ఇద్దరిది గణతంత్రమనే పిలుచుకున్నారు. కానీ ఇద్దరి గణతంత్రాల్లో తేడా ఉంది. ఒకటేంటంటే ఆర్యుల గణతంత్రంలో ఎవరైతే అధిపతిగా ఉంటారో గణానికి, ఆ గణానికి ఉండే ఆధిపత్యం చాలా పవర్‌ఫుల్. అంటే నియంతృత్వంతో కూడుకున్నటువంటి ఆధిపత్యం. అక్కడ ఒక సభ ఉంటుంది. ఆ సభలో జరిగే నిర్ణయాలను ఏమి పట్టించుకోరు. అతను అధిపతి ఏం ఆశిస్తే దాన్ని మాత్రమే అమలు చేయాలి. ఆర్య సమాజాన్ని 2గా విభజించారు. ఒకటి గ్రామం, రెండోది పట్టణం. దాన్ని రాష్ట్రం అని పిలిచారు వాళ్ళు. గ్రామానికి పెద్దయిన వాడిని గ్రామణి అన్నారు. రాష్ట్రానికి పెద్దగా ఉండే అతన్ని రాష్ట్రానికి రాజు అన్నారు వాళ్ళు. సో, ఈ గ్రామణి, రాజు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ ప్రాంతాలకి ఒక నియంత్రణ లాంటి వాళ్ళు. వాళ్ళు ఏది చెబితే అది అమలు కావాలి. పేరుకి గణతంత్రం అయినప్పటికీ కూడా ఏక ఛత్రాధిపత్యంలాగా వాళ్ళకి ఆ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటే శాసనం. ఇంకో పక్కన మార్య జాతుల్లోకి వెళితే అక్కడ గణతంత్రం ఉంది. అక్కడున్న గణాలు ఆ గణతంత్రం ఏంటంటే వాళ్ళకొక సభ ఉంటుంది. ఆ సభని వాళ్ళు సంస్థ అని పిలిచారు. ఆ సభకి సభ్యుల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేసుకోవటం ఉంటుంది. ఆ సభలో నిర్ణయాలు జరుగుతాయి. అదేదైతే జరుగుతాయో నిర్ణయాలు వాటిని మాత్రమే వాళ్ళు చేయాలి. అక్కడ ఆ ప్రజాస్వామిక దృక్పథం అదే ఆచరణ అనేటువంటిది ఆ రోజుల్లో ఆ సమాజంలో అప్పటి తగ్గట్టు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అనుకోకండి. అప్పుడు తగ్గట్టుగా ఆ స్థాయిలో అది ఉంది. అక్కడ అతన్ని గణానికి గణపతి అని పిలిచారు అతన్ని. సో, ఈ 2 సమాజాల్లో గణతంత్రం ఉన్నా కానీ మనకి 2 భిన్నమైనటువంటివి. ఆర్యుల్లో ఎప్పుడు కూడా పురుషాధిపత్యం కంపల్సరీగా ఉంటుంది. అంటే కుటుంబానికి గాని, లేదా ఒక సంఘానికి గాని పురుషుడే అధిపతిగా ఉంటాడు. అనార్యుల్లో అది లేదు. అనార్యుల్లో మొదటి నుంచి ఆదిమ కాలం నుంచి కూడా స్త్రీలకు కూడా హక్కులున్నాయి. స్త్రీ పురుషులిద్దరూ సమానమే. స్త్రీకి మాతృస్థానం ఉంది. ఆ మాతృస్థానం చాలా విలువైంది, గొప్పది అనేటువంటి భావన ఆ రోజుల్లో ఉంది. అందుకే అనార్యుల్లో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా కొంతమంది పేర్లు మనకు బయటకు వస్తుంటాయి. వాళ్ళ పేర్లు తల్లి పేరుతో ముడిపడి ఉంటాయి. తల్లి పేరుతో ముడిపడి ఉంటాయి. ఆ విధంగా మనం చూడొచ్చనమాట. కాబట్టి డిఫరెన్స్ అనేటువంటిది ఆ 2 కల్చర్స్ మధ్య అప్పటి నుంచి ఉంది. అనార్యులు యొక్క పరిపాలన అనేటువంటిది బాగా మొదలైంది. చంద్రగుప్త మౌర్యుడి దగ్గర నుంచి అనార్యులందరూ కలిసి ఒక గణతంత్ర వ్యవస్థని దేశంలో ఏర్పాటు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ ఆర్యుల ఆగడాలను తగ్గించడానికి, వాళ్ళ వ్యాప్తిని తగ్గించడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. అయితే ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళని అణచాలని ప్రయత్నం చేయలేదు. వాళ్ళని కలుపుకోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళని అణచడానికి కాదు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని ఆపటానికి, వాళ్ళతో మైత్రీపూర్వక సంబంధాలను పెంచుకోవటానికి వాళ్ళని కూడా కలుపుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు కలిసిపోయారు. అంటే ఆర్యులు కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కలిసిపోయారు.
ఆ విధంగా మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది విస్తరించింది ఆ రోజుల్లో. అందులో అశోకుని కాలం అంటే మౌర్య చంద్రగుప్తుడి మనుమడు అశోకుడు. ఆయన కాలం వచ్చేసరికి భారతదేశం దాదాపు ఇప్పుడు ఆ తమిళనాడు, ఆ కన్యాకుమారి ఆ ప్రాంతాలు తప్ప, కేరళలో కొంత ప్రాంతం, తమిళనాడులో ప్రాంతం తప్ప మొత్తం భారతదేశం అంతా కూడా ఆ రోజు అశోకుడి కిందకి వచ్చింది. బహుశా అంత పెద్ద విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక చక్రవర్తి అశోకుడే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అంత గొప్ప చక్రవర్తి. ఇక అతని తర్వాత అతను వచ్చిన వారసులు అది నిలబెట్టలేకపోయారు. అది చివరికి ముక్కలు ముక్కలైపోయిందనేది మన తర్వాత చరిత్ర చెప్తుంది. కానీ ఆయన నిలబెట్టాడు. ఆయన నిలబెట్టి అందరినీ కూడా తన వైపుకి అంటే తనంటే అభిమానం పెంచుకునే విధంగా చేశాడు. అందరికీ బహుళ దృష్టిని అవలంబించాడు. అందరూ సుఖంగా ఉండాలి. అందరూ మంచిగా బ్రతకాలి. ఎవరికి ఏం కావాలో అవి మనం కల్పించాలి అని మతాలతో సంబంధం లేకుండా, వాళ్ళ ఆచారాలతో సంబంధం లేకుండా, ఎవరి ఆచారాలను రద్దు చేయడానికి ప్రయత్నం చేయకుండా అందరినీ కూడా అన్ని పనులు చేసుకునేటట్టు ప్రోత్సహించాడు. వాళ్ళ పనుల్ని. ఇది సమ్మిళిత దృష్టి అంటే. ఆ విధంగా చేశాడు కాబట్టి అంత విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి చివరికి దేవానాం ప్రియ అనే బిరుదు కూడా పొందాడు. దేవానాం ప్రియ అంటే దేవజాతికి కూడా ప్రియమైన వాడు అని అర్థం. మనోళ్ళందరూ ఏమర్థం చెప్తారంటే దేవతలకి ప్రియమైన వాడు అంటారు. అంటే దేవుళ్ళందరికీ ప్రియమైన వాడు. నిజానికి దేవ అనేది ఒక జాతి పేరు. ఆ జాతి పేరు ఎవరయ్యా దేవజాతి అంటే ఆర్యులే. ఆర్య అనేది భాష పేరు. వాళ్ళు మాట్లాడిన భాష పేరు. వాళ్ళ జాతి పరంగా దేవజాతి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా ఇతను ఇష్టమయ్యాడు అని చెప్పడానికి దేవానాం ప్రియ అన్నారు అతను. అందువలన ఒక సమ్మిళితమైనటువంటి పరిపాలన ఎలా ఉంటుందో నిరూపించిన మొట్టమొదటి చక్రవర్తి అశోకుడు. ఆ తర్వాత అశోకుని తర్వాత అశోకుడు సామ్రాజ్యాన్ని చూసి ఈర్ష్యపడి దాన్ని దీన్ని ఇట్లాంటి పరిపాలన మనం సాగించాలి, మనం తీసుకురావాలి అంటే మన ఏకత్వవాదంతో దేశం మొత్తాన్ని ఏకం చేయాలి అని ఆలోచన చేసినటువంటి వాళ్ళు ఈ ఆర్యులు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళల్లో నుంచి ఈ కౌటిల్యుడని ఎవరైతే అంటామో మనం, విష్ణుగుప్తుడు అతను అసలు పేరు, అతనితో ఒక అర్థశాస్త్రం బుక్ రాయించి అందులో వాళ్ళ సిద్ధాంతాన్ని బయటపెట్టారు. ఆ కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం గనక మనం చదివితే అందులో ఏకత్వవాదం కనిపిస్తుంది మనకి. అంటే భిన్నత్వం అనేది ఉండకూడదు. ఎవరు ఎక్కడున్నా వాళ్ళు కొండవాళ్ళ అంటే కోయవాళ్ళైనా, కొండ జాతుల వాళ్ళైనా, ఇంకొకళ్ళు వర్ణంలో ఉన్నవాళ్ళైనా, వర్ణేతరులైనా వీళ్ళందరూ కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళందరూ కూడా దీనికి లోబడి ఉండాలి. దేనికి? వర్ణధర్మాలకి లోబడి ఉండాలి. అలాగే అనేక మంది యజమానులు ఉండకూడదు దేశంలో. ఒక్కడే యజమాని ఉండాలి. అతను ఏకఛత్రాధిపతి అయి ఉండాలి. అతని మాటే చెల్లుబాటు కావాలి. అర్థశాస్త్రంలో వివరించినటువంటి వివరాలు ఇవి. అంటే ఏకత్వవాదులు ఏదైతే చెప్తున్నారో దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి ఇచ్చినటువంటిది అర్థశాస్త్రం. ఇప్పటికీ కూడా ఈవేళ మనకి మోడీ చేస్తున్న కొన్ని పనులు, ఆయన ఆలోచనలు కొంచెం గమనిస్తే అర్థశాస్త్రం చదివిన వాళ్ళకి దానికి ఈయన చేస్తున్న దానికి కంపారిజన్ చేస్తే కనుక కొన్ని కనిపిస్తాయి మనకి పోలికలు. కొన్ని నిర్ణయాలు అక్కడికి తగ్గట్టుగా ఉంటాయి. వాళ్ళ గ్రంథం అది. అయితే మరి వాళ్ళకి అది ఉన్నప్పుడు ఈ మూలవాసులు ఎవరైతే ఉన్నారో ఒక సమ్మిళిత దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళేమీ ప్రత్యామ్నాయం తీసుకురాలేదా అంటే అశోకుడు తీసుకొచ్చాడు, అది వేరే. అశోకుడు కూడా ఎలా తీసుకొచ్చాడు? ఆయన సొంతంగా ఆలోచించి తీసుకొచ్చాడా, లేదా ఇంకా ఆయనకి ఎవరన్నా ప్రెడిసెసర్స్ అంటే ఆయనకు ముందున్న వాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి చెప్పినవి ఉన్నాయా అంటే దానికి బుద్ధుడు కనిపిస్తాడు మనకి, గౌతమ బుద్ధుడు. ఆ గౌతమ బుద్ధుడిలో ఆయన చేసిన బోధనల్లో అందరం కలిసి జీవించటం, మన పనులు మనం చేసుకుంటూనే, మన ఆచారాలు మనం కొనసాగిస్తూనే సమాజం విషయానికి వచ్చేసరికి మనం అందరం కలిసి జీవించాలి, అందరికీ అంటే కలిసి జీవించడానికి తగినటువంటి విలువల్ని మనం అనుసరించాలి అని చెప్పినటువంటి వాడు బుద్ధుడు. కాబట్టి బుద్ధుడు యొక్క బోధనలు కనుక మనం తీసుకున్నట్లయితే బుద్ధుడు కూడా ఒక గణతంత్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి ఒక గణానికి రాజు అనకూడదు నిజానికి, ఆ గణంలో పెద్ద. ఎందుకంటే రాజశబ్దం వాళ్ళు వాడలేదు అసలు, ఒక గణానికి పెద్ద. ఆ గణతంత్రం అంటే ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఈ ఆర్యుల గణతంత్రానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయని వాళ్ళు గమనించారు అప్పుడే. అందుకని తన గణతంత్రానికి సంబంధించిన విధానం ఎంత గొప్పదో చెప్పడానికి ఆయన తన బోధనల్లో అనేక చోట్ల దీని గురించి ప్రస్తావిస్తాడు. వ్యక్తిగతమైన విలువలు ఏమి ఉండాలి,
ఆ వ్యక్తులు సమాజంగా మారినప్పుడు సమాజంలో అనుసరించాల్సినటువంటి విలువలు ఏముండాలి, వాళ్ళకి ఉండాల్సిన ఆర్థిక విలువలు ఏమిటి, రాజకీయ విలువలు ఏమిటి, వాళ్ళకు ఉండాల్సిన సామాజిక విలువలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు బౌద్ధంలో కనిపిస్తాయి. బుద్ధుడు చెప్పింది ఒకటే, బహుజన హితాయ బహుజన సుఖాయ. అంటే బహు అంటే బహుజనులు అంటే ఇక్కడ ఈవేళ బీసీలకి దాన్ని వర్తింపజేస్తున్నాం, కానీ ఆ రోజుల్లో ఆయన చెప్పిన అర్థం బహుజనులు అంటే బహుళంగా ఉన్న జనులు, అంటే ఎక్కువ మంది, సమాజంలో ఎక్కువ మందిగా ఉన్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదా ప్రజలందరూ, బాహుళ్యంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ హితాన్ని గురించి ఆలోచించాలి. మనం ఏం ఆలోచించినా అందరి హితం కోసం ఆలోచించాలి, అందరి సుఖం కోసం ఆలోచించాలి. ఇదిగో ఇక్కడ సమ్మిళిత దృష్టి కనపడుతుంది మనకి. కనుక ఆయన చెప్పిన ఆ లౌకిక విధానాలు కానీ, సమానత్వ సిద్ధాంతం కానీ, స్వేచ్ఛ ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు. మన రాజ్యాంగం తయారు చేసేటప్పుడు అంబేద్కర్ వీటన్నిటిని స్టడీ చేశాడు, చేసి దాన్నే మనకు రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆ స్టడీ చేసినప్పుడు ఆయనకు ఆశ్చర్యపడ్డ అంశాలు కొన్ని కనిపించినాయి ఆయనకి. భిక్కు సంఘంలో బుద్ధుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం, భిక్షువులతో ఏర్పాటు చేసినటువంటి సంఘాలు, వాటిని భిక్కు సంఘాలు అంటారు. సంఘం శరణం గచ్చామి అంటే, సంఘం అంటే ఏంటంటే సమాజం కాదు, భిక్కు సంఘం. అక్కడ ఆ సంఘానికి కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు. అవి మనకి ఈవేళ చదువుతుంటే, వినయ పిటకం అనేటువంటి పుస్తకంలో ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చదువుతుంటే మనకి ఎంత అద్భుతమైనటువంటి నియమాలు ఏర్పాటు చేశాడు ఆ రోజు బుద్ధుడు అనిపిస్తుంది మనకి. అటు ఆర్థిక సంబంధమైన, సాంఘిక జీవితానికి సంబంధమైన నియమాలు, ఎంత ప్రజాస్వామికంగా వ్యవహరించాలో అవన్నీ విషయాలు చెప్పాడనమాట. తర్వాత ఆ భిక్షు సంఘానికి ఎన్నికల ప్రజాస్వామిక పద్ధతులు చెప్పాడు, ఓటింగ్ పద్ధతి ఆ రోజుల్లోనే పెట్టాడు ఆయన. అలాగే భిక్షు యజమాని అంటే ఒక గ్రూప్కి నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడు కనుక తప్పు చేస్తే దాన్ని ఎలా నిలదీయాలో, ఏ విధంగా అతన్ని ఆ తప్పు నుంచి బయటికి తీసుకొచ్చి, అంటే ఆ తప్పును ఒప్పించి అతనికి తగిన శిక్ష ఏ విధంగా విధించాలో, అది కూడా అతను స్వీకరించే విధంగా ఎలా చేయాలో అన్నీ చాలా చెప్పాడు. అందువలన ఒక ఒక సమ్మిళిత దృష్టి, అందరినీ కలుపుపోయే తత్వం ఆ వినయ పిటకం చదివితే మనకి తెలుస్తూ ఉంటుంది. బౌద్ధంలోకి వచ్చేసరికి ఆ ప్రజాస్వామిక తత్వం ఏదైతే ఉందో అది చాలామంది అనుసరించారు. అందువల్ల దాని పాపులారిటీ పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఆయన ఒకటి చెప్తాడు, భవతు సబ్బ మంగళ అంటాడు ఆయన. అందరికీ శుభములు చేకూరుగాక అని దాని అర్థం. అందరికీ మంచి జరుగుగాక అంటాడు. దాన్ని చూసిన తర్వాత హిందువులు, అరే ఇట్లాంటిది మనలో కూడా శ్లోకాలు ఇట్లాంటివి పెట్టుకోవాలని, సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పి పెట్టుకున్నారు. అశోకుడు చనిపోయిన తర్వాత ఆ రాజ్యం పతనమైందని చెప్పుకున్నాం కదా. ఆ పతనం అవుతున్న దశలోనే మొట్టమొదటిసారిగా మన దేశానికి విదేశీ దండయాత్రలు జరిగినాయి. ఆ విదేశీ దండయాత్రలు ఎవరు చేశారు? ఇరాన్ ప్రాంతం నుంచి పర్షియన్స్ విదేశీ దండయాత్రలకు వచ్చారు ఇక్కడికి. ఆ సెల్యూకస్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, అలెగ్జాండర్, వీళ్ళంతా వచ్చి వాళ్ళు ఇక్కడి నుంచి వెళుతూ వాళ్ళ కల్చర్లో కొన్ని, వాళ్ళ పుస్తకాలని కొంత, వాళ్ళ నాలెడ్జ్ని కొంత, వాళ్ళ జనాన్ని కొంతమందిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళని ప్రభావితం చేశారు, వాళ్ళ శాస్త్రాలను ఇక్కడ బోధించారు. వాటిని మనం స్వీకరించాం, మనలో కలుపుకున్నాం. వాళ్ళని కూడా మనలో కలుపుకున్నాం. ఇక్కడ స్త్రీలను వివాహం చేసుకున్నారు, ఇక్కడే ఉండిపోయారు. అయినా వాళ్ళని కూడా కలుపుకున్నాం. ఆ తర్వాత గ్రీకులు వచ్చారు, కుషానులు వచ్చారు, శకులు వచ్చారు, పార్థియన్లు వచ్చారు, అనేక మంది విదేశీయులు వచ్చారు. అందరు ఇక్కడ కలిసిపోయారు. పోయిన వాళ్ళు పోయారు ఆ దేశాలు, కానీ మిగిలిన ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు వీళ్ళల్లో కలిసిపోయారు. మీరు పరాయి వాళ్ళు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేది ఏం లేదు. వాళ్ళు ఇక్కడ కలిసిపోతే కలిసిపోనిచ్చాం మనం. కనుక ఇట్లాంటి కల్చర్ మనకి, అంటే అందరినీ కలుపుకునే తత్వం, అందరితో కలిసిమెలిసి ఉండే తత్వం వచ్చింది. ఈవేళ మనం గమనిస్తే ఈ విదేశీ రాజులు ఇక్కడ పరిపాలించడానికి వస్తే, ఇక్కడ రాజ్యాలను జయించి పరిపాలించడానికి వస్తే, ఆ రాజుగారి ఆస్థానాల్లో ముఖ్యమైన స్థానాలను ఆక్రమించేది మళ్ళీ ఆర్యులే, బ్రాహ్మణులే. వాళ్ళే ఉండేవాళ్ళు ప్రతి రాజాస్థానంలో కూడా. వాళ్ళుండి మిగతా ప్రజలకి అందాల్సినవి అందకుండా చేయడానికి కూడా ప్రయత్నం చేసేవాళ్ళు. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. అటు హర్ష చక్రవర్తి తీసుకున్నా, లేదా కుషాను చక్రవర్తి వాళ్ళని తీసుకున్నా, వీళ్ళందరిని తీసుకున్నా కూడా మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి వాళ్ళు చేసిన పనులు.
కనుక ఇది ఈ రకమైన ఆ సమ్మిళిత దృష్టి అనేది వాళ్ళలో లేదు. ఎవరైనా ఇతరులు వచ్చినా కూడా వాళ్ళ ఆస్థానాలు కావాలి, వాళ్ళ పదవులు కావాలి, వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళ జీవితం కావాలి తప్ప అందరి దృష్టి, అందరినీ దానిలో కలుపుకోవటం అనేటువంటిది వాళ్ళలో లేదు. ఈ వైఖరి ఏదైతే ఉందో, ఈ వైఖరి మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తది. మధ్యయుగాల్లో తీసుకున్నా సరే. మధ్యయుగాల్లో మనకి 10వ శతాబ్దం దగ్గర నుంచి ముస్లింలు వచ్చారు మన దేశానికి. కొంతమంది మొదట్లో వచ్చినటువంటి ముస్లింలు గజని, ఘోరి, ఖిల్జీ ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడి నుంచి దోసుకొని వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఇక్కడే పరిపాలన మొదలుపెట్టారు, చేశారు. వాళ్ళ ఆస్థానాల్లోకి మరి వీళ్ళేమన్నారు బ్రాహ్మణులు. మొఘలు చక్రవర్తులు వచ్చారు 15వ శతాబ్దం నుంచి. వాళ్ళ ఆస్థానాల్లో కూడా వీళ్ళే పండితులు, వీళ్ళే మంత్రులు. మళ్ళీ ఈవేళ ఆ ముస్లింల చరిత్ర మనం పాఠ్యాంశాల నుంచి తీసేయాలి, మొఘలుల చరిత్ర తీసేయాలి అని చెప్పి ఎన్సీఆర్టీలో సిలబస్లో వాటన్నిటిని తీసేస్తున్నారు. ఆనాడు అనుభవించింది ఎవరు, ప్రముఖ స్థానాల్లో ఉందంతా వీళ్ళే. చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. మనకి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి జగన్నాథ పండితరాయలు అనే వ్యక్తి షాజహాన్ ఆస్థానంలో చాలా గొప్ప పండితుడిగా పేరు పొంది అనేక గ్రంథాలు రాశాడు అక్కడ. ఇక్కడి నుంచి వెళ్ళి రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి, సంస్కృతంలో రాశాడు ఆయన. సో వాటినన్నింటినీ ఇక్కడ చదివిస్తున్నారు కూడా, మనం చదువుతాం, ఇప్పుడు మనకు దొరుకుతాయి కావాలంటే. ఆ షాజహాన్ గురించి, అతని గొప్పతనం గురించి చాలా చెప్పాడు ఆయన. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి మాత్రం వాళ్ళ ఉపాధి కావాలి, ఆ రాజాస్థానంలో పదవులు కావాలి, వాళ్ళకి గౌరవాలు లభించాలి, కానీ ఇతర జనాలతో మాత్రం కలవకూడదు, ఇతర జనాల్ని రాజుకు అనుకూలంగా మార్చకూడదు. అది ఈ రకమైన దృష్టి, సమ్మిళిత దృష్టి లేకపోవడం ఇదంతా వాళ్ళకి. మనకి దీనికి కారణం చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను అనమాట. మీకు అంత దూరం తీసేయండి, స్వాతంత్రోద్యమం జరిగింది మనకి. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఏదో కొన్ని సంస్కరణలు వాడు తీసుకొచ్చారు, దానివల్ల అందరికీ చదువుకునే అవకాశాలు దొరికినాయి. అందరూ కూడా చక్కగా అంటే చదువుకొని ఉద్యోగాలు పొంది మేము కూడా మరి అందరిలాగా బ్రతకాలి అని చెప్పి అనుకున్నారు. అట్లా మార్పులు అయితే వచ్చినాయి సమాజంలో. మూఢాచారాల నుంచి బయటపడటానికి వాళ్ళు ట్రై చేశారు. ఇవన్నీ జరిగినాయి. సంస్కరణ, మనకి సంస్కర్తలు తయారయ్యారంటేనే బ్రిటిష్ వాళ్ళ వల్ల. రాజా రామ్మోహన్ రాయ్ దగ్గర నుంచి అనేక మంది సంస్కర్తలు రావటం వాళ్ళ వల్లే జరిగింది. కాబట్టి ఈ సంస్కరణ చేసేటువంటి ఆ ధైర్యం, వాళ్ళకి కావలసినటువంటి సైద్ధాంతికమైనటువంటి బలం, ఇవన్నీ ఆ టైంలో వచ్చినాయి. ఆ టైంలో కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ పదవుల్లో కనుక ఎవరున్నారని మనం పరిశీలించినట్లయితే వీళ్ళే కనిపిస్తారు. మళ్ళీ ఆ సంస్కరణలు వ్యతిరేకిస్తారు. మళ్ళీ ఒక పక్కన బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొలువు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ మనుధర్మశాస్త్రంలోనో పరాశర ధర్మశాస్త్రంలోనో ఇంకో దాంట్లోనో చెప్పినటువంటి అంశాలనే వాళ్ళకి తెలియజేస్తూ, అయ్యా ఇట్లాగే ఉండాలి, వాడు చేస్తున్న సంస్కరణలన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఒక వైరభావాన్ని తీసుకొచ్చి పెట్టడం అనేది కూడా మనం చూస్తాం. కందుకూరి వీరేశలింగం గారి జీవిత చరిత్ర చదివితే మీకు ఎట్లాంటివి చాలా కనపడతాయి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అనేది. బ్రాహ్మణుల గురించి ఆయన ప్రహసనాలు కూడా రాశాడు, ఇలాంటి వాళ్ళు వీళ్ళేని. కాబట్టి ఇలాంటివి మనకి కనిపిస్తాయి. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఈవేళ సమ్మిళిత దృష్టి అనేటువంటి దాన్ని అడ్డుకుంటున్నది ప్రతి దాంట్లో కూడా వాళ్ళే మనకు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ వర్ణం ఆధిపత్యంగా ఉండాలి, అందుకోసం అనమాట. ఆ రకమైనటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ రెండు వాదాలు, సమ్మిళితవాదము, ఏకత్వవాదము, ఈ రెండు కూడా మనకి పూర్వం నుంచి ఇప్పటి వరకే వస్తున్నాయి అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ అని ఇవ్వాల్సి వచ్చింది. ఈవేళ రాజ్యాంగాన్ని వ్యతిరేకించడానికి లేదా అంబేద్కర్ని వ్యతిరేకించడానికి, అంతకంటే ముందుకెళ్ళి బుద్ధుడిని కూడా వ్యతిరేకించడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ వాదాలకు ఇవన్నీ వ్యతిరేకాలు కాబట్టి. భారత రాజ్యాంగం అంబేద్కర్ తయారు చేశాడు. అంబేద్కర్ ఒక అస్పృశ్యుడు కాబట్టి ఆయన రాజ్యాంగం కూడా అస్పృశ్య రాజ్యాంగమే అని భావించి దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు మొదట్లో చాలా మంది మనకు కనిపిస్తారు. మీకు ఆ సావర్కర్ అంటారు కదా, ఆ సావర్కర్ మొట్టమొదట్లో అంబేద్కర్కి మంచి క్లోజ్గా ఉండేవాడు. తర్వాత ఎప్పుడైతే రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు అయ్యాడో ఇక అక్కడి నుంచి దాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. రాజ్యాంగం యొక్క తత్వం ఏంటంటే సమ్మిళిత దృష్టి, సమ్మిళిత పద్ధతి, వాదం. దాన్ని వ్యతిరేకించారు. భారత రాజ్యాంగంలో సమ్మిళితత్వానికి ఏమున్నాయి మనకి ఎగ్జాంపుల్స్ అన్నప్పుడు చాలా చెప్పచ్చు. మొట్టమొదటి అంటే ఒకే మాటలో చెప్పాలంటే అందరి పట్ల సమాన దృష్టిని ప్రదర్శించమంటుంది భారత రాజ్యాంగం. ఎవరిపైన ఏ విషయంలోనూ వివక్షత లేదు, అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. పీఠిక మనం తీసుకున్నట్లయితే సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం దక్కాలి. అందులో కొన్ని వంశాలు లేకపోతే కొంత డబ్బున్న వాళ్ళనో, లేకపోతే రాజకీయంగా పలుకుబడిగలిగినటువంటి వాళ్ళనో, లేకపోతే పెద్ద కులాల వాళ్ళనో ఈ తేడా లేదు, అందరికీ దక్కాల్సిందే సాంఘిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం.
అప్పుడే భారత రాజ్యాంగాన్ని అమలు చేసినట్లు. రెండోది స్వేచ్ఛ. ఇక్కడేం న్యాయం గురించి చెప్పాడు. స్వేచ్ఛ గురించి పీఠికలు ఏం చెప్పారు? అందరికీ కూడా ఆలోచన స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్ అండ్ ఫెయిత్, వాళ్ళకి నచ్చినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు పొందవచ్చు, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పొందవచ్చు. నీకు నచ్చిన దేవుడిని నువ్వు పూజించుకో, నీకు నచ్చినట్టు విధంగా నువ్వు ఉండు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ కూడా, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఇది ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్, ఇవేవైనా సరే చేసుకో. కానీ ఇవన్నీ కూడా, ఆ స్వేచ్ఛ కూడా అవతల వాడికి ఇబ్బంది కలిగించినంత వరకే. ఈ స్వేచ్ఛను అందరికీ ఇచ్చారు. ఒక మతానికి ఇవ్వలేదు, ఒక కులానికి ఇవ్వలేదు, అందరికీ ఇచ్చారు. అట్లాగే ప్రతి వ్యక్తి కూడా సమానత్వ హోదా ఇచ్చారు రాజ్యాంగంలో. నువ్వు ఇంతకుముందు అసమానత్వంతో బతికావు ఈ సమాజంలో, ఇప్పుడు సమానత్వ హోదాను అనుభవించు అని చెప్పి రాజ్యాంగం మనకు చెప్తుంది. దానికి కావలసినటువంటిది ఆ ఈగలిటేరియన్ సొసైటీ అంటాం కదా, సమానత్వ సమాజం అనేది. అదిగో అది రాజ్యాంగం మనకు పీఠికలోనే చెప్పింది. ఈ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏంటంటే అందరికీ సమానత్వాన్ని ఇవ్వటం, సమానమైన హోదా ఇవ్వటం. బ్రాహ్మడికి ఒక హోదా, దళితుడికి ఒక హోదా లేదు, క్షత్రియుడికి ఒకటి, ఇంకొకటికి ఒకటి లేదు హోదా. సాంఘికంగా అందరికీ ఒకే హోదా ఉంటుంది. రెండవది అవకాశాలు అందరికీ సమానంగా ఉంటాయి. తర్వాత వ్యక్తిగతమైనటువంటి గౌరవం అందరికీ ఒకే స్థాయిలో ఉంటుంది. వాళ్ళకు ఒక రకమైన, అంటే కులాన్ని బట్టి గౌరవం ఇవ్వటం కానీ, లేదా డబ్బును బట్టి గౌరవం ఇవ్వటం కానీ, ఒక రాజకీయ పదవి వీటిని చూసి గౌరవం ఇవ్వటం కానీ ఉండదు. అందరికీ వ్యక్తిగత గౌరవం ఉండాల్సిందే. దేశ సమైక్యతకి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఇదిగో ఇది సమ్మిళితవాదం అంటే. ఇంకా ఏం చెప్పింది? ప్రాథమిక హక్కులు ఇచ్చింది అందరికీ. అంతకుముందు ఎన్ని లేవు. మనకు స్వాతంత్ర్యానికి ముందు ఇప్పుడు చెప్పుకున్న న్యాయం కానీ, స్వేచ్ఛ కానీ, అవకాశాలు కానీ ఏవి లేవు. అంత డిఫరెంట్ సమాజం. ఒకడు ఆకాశంలో ఉంటే ఒకడు భూమి మీద ఎక్కడో పాతాళంలో ఉన్నట్టుంటుంది. అట్లుండేది సమాజం. అంత డిస్పారిటీస్ ఉండేవి. అట్లాంటి సమాజంలో అందరినీ ఒక చోటకి ఎంతకు సమాన అవకాశాలు కల్పించడం, సమాన న్యాయాన్ని అందించడం, ఇవన్నీ మన భారత రాజ్యాంగం మాత్రమే చేయగలిగింది. ఆ ప్రాథమిక హక్కులు తీసుకున్నట్లయితే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు కూడా ప్రాథమిక హక్కులు మనకు ఉంటాయి. అందులో రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 14 నుంచి 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ హక్కులు ఉన్నాయి. అంటే సమానత్వ హక్కులు. అందరూ చట్టం ముందు అందరూ సమానులే. లింగ వివక్షత లేదు, కుల వివక్షత లేదు, మత వివక్షత లేదు, ఏది లేదు. చట్టం ముందు అందరూ సమానమే అంటుంటారు చూడండి. అదిగో అది రాజ్యాంగం ఇచ్చింది మనకి. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు చూస్తే మనం ఆ చట్ట సమానత్వం కనిపిస్తుంది. తర్వాత ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యతని నిషేధించడం అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు సమాజంలో తాకకపోవటం, అంటూ, మైల ఇట్లాంటివన్నీ పెట్టి మనుషుల్ని తాకకుండా ఉండేటువంటి పద్ధతి ఉంటే దాన్ని తొలగించి పడేసింది ఒక్క ఆర్టికల్తో. అలాగే మైనారిటీలుగా ఎవరైతే ఉన్నారో జనాభాలో వాళ్ళందరికీ కొన్ని హక్కులు ఇచ్చింది. వాళ్ళు కాపాడుకోవడానికి కొన్ని హక్కుల్ని కల్పించింది. ఎందుకంటే వాడు కూడా అందరితో సమాన స్థాయిలో ఉండాలి కాబట్టి. మరి విద్యలో, ఉద్యోగాల్లో ఎస్సీలకి, ఎస్టీలకి, సాంఘికంగా విద్యాపరంగా వెనకబడినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలకి లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో రిజర్వేషన్లు ఇచ్చింది. ఎందుకు? వీళ్ళు కూడా డెవలప్ కావాలని. అందరు సమాన స్థాయికి చేరాలంటే, అసమానుల్ని సమానత స్థాయికి తీసుకెళ్లాలంటే ఇదిగో రిజర్వేషన్లు అవసరం. నడవలేని వాడికి ఒక కర్రీ ఇస్తే దాన్ని పట్టుకొని నడుస్తాడు. అదిగో అట్లాంటిది రిజర్వేషన్ అంటే. కాబట్టి ఏదో రకంగా నడిపించడానికి ఆయనకు ఒక ఊతం ఉండాలి. అదిగో అలాంటిది రిజర్వేషన్. కాబట్టి దాన్ని అందించింది. మీకు ఇంకా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు, డిపిఎస్పి, ఆదేశిక సూత్రాలు అంటాం మనం తెలుగులో. అందులో ప్రభుత్వం ఏం చేయాలో అనే విషయాలు దాంట్లో చెప్తుంది. రాజ్యం ప్రజలకు ఏం చేయాలనేది అది డైరెక్టివ్. అందుకే ఆదేశిక సూత్రాలు అన్నారు వాటిని. ఆర్థికంగా పేదలకి సమానమైన ఉచితమైన న్యాయ సహాయం అందించాలి, ఆర్టికల్ 39A చెప్తుంది అది. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి విద్యా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం అని చాలా క్లియర్గా ఆర్టికల్ 46లో చెప్తుంది. కనుక ఎందుకు తాజాగా తీసుకున్నప్పటికీ కూడా మొన్న ఈ మధ్య మనకి ఒక 2 years బ్యాక్ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది.
ఎల్జీబీటీక్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు కూడా, వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి, వాళ్ళపైన కూడా వివక్షత చూపించడానికి వీల్లేదు ప్రభుత్వాలు, అలాగే ప్రజలు కూడా చూపించడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు కూడా ఈ రాజ్యాంగ సమ్మిళిత తత్వంలో భాగమే, వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఈ హిందుత్వంలో వ్యాధులు వ్యతిరేకించారు, ముస్లింలు వ్యతిరేకించారు, క్రిస్టియన్లు వ్యతిరేకించారు. ఇప్పటికీ కూడా అమెరికాలో ఎల్జీబీటీక్యూలకి హక్కులను ఒప్పుకోవటానికి అక్కడ అమెరికన్స్ ఒప్పుకోవట్లేదు ముందు. ఇప్పటికి కూడా వాళ్ళకి రావట్లేదు ఆ హక్కులు. కానీ మన రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళకి హక్కులు ఉన్నాయని. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, అందరికీ హక్కులు ఉంటాయి, సమాన హక్కులు. మళ్ళీ ఇంత గొప్ప థాట్, ఇంత గొప్ప మంచి దృష్టి, సమానత్వ దృష్టి ఇప్పటికీ చాలా దేశాలకు రాలేదంటున్నాం మనం. అందుకే భారత రాజ్యాంగం చాలా గొప్పది అంటున్నారు అందరూ. 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వరకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వం యొక్క విధి అని చెప్పింది ఆర్టికల్ 21లో. ఇదిగో ఇవన్నీ కూడా అందరినీ సమానత్వంతో చూడటం అనేటువంటి ఒక సమ్మిళిత దృష్టికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ. ఇవన్నీ మనుధర్మశాస్త్రంలో ఉన్నాయా? వాళ్ళు చెప్తున్నటువంటి పరాశర స్మృతిలో ఉన్నాయా? అర్థశాస్త్రంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? అయినా ఈ సమ్మిళిత దృష్టిని వ్యతిరేకించడానికి వాళ్ళు అడుగడుగున ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళు కోరుకున్నటువంటి ఏకత్వ భావనని హైలైట్ చేయడానికి రకరకాల మార్గాలు వెతుకుతుంటారు. ఈ వాళ్ళ యొక్క ఆ ఏకత్వ భావనని వ్యతిరేకించడం అనేది పూర్వకాలం నుంచి అనేక రంగాల్లో కనిపిస్తుంది. మీరు దేశమంతటా తీసుకోండి. బ్రాహ్మణ ఆ రోజుల్లో వచ్చినటువంటి వైదిక సాహిత్యంలో కానీ, బ్రాహ్మణ దర్శనాల్లో కానీ చూసుకుంటే వాళ్ళ తత్వమే తప్పు, వాళ్ళ తత్వంలో వాళ్ళకు ఉపయోగపడేదే తప్ప వేరే వాళ్ళకు ఉపయోగపడేది లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి వాళ్ళు చార్వాకులు ఉన్నారు, ఆజీవకులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఇంకా రకరకాల తత్వవేత్తలు ఉన్నారు. అది తప్పు, వాళ్ళ వైఖరి తప్పు అని చెప్పినటువంటి వాళ్ళు. వైదిక సాహిత్యం బ్రాహ్మణ ధర్మాన్ని లేదా వర్ణాన్ని సపోర్ట్ చేస్తూ అనేక రచనలు తీసుకొస్తే, దానికి కౌంటర్గా బౌద్ధ సాహిత్యం అనేక రచనలు తీసుకొచ్చింది. వాటి కౌంటర్గా అంటే వైరుధ్యం చెప్తున్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని రంగాల్లో ఒక వైరుధ్యం అనేది ఉంటూ వస్తుంది. దక్షిణ భారతదేశంలో ఆర్య సంస్కృతి రావటానికి లేదా బ్రాహ్మణ వర్ణ వ్యవస్థని రావటానికి అగత్స్యుడు అనేవాడు కారణం అని చెప్తుంటారు మనకి. పురాణాల్లో కూడా కాశీఖండం అనేటువంటిది ఒకటి ఉంది. అందులో ఒక కథ కూడా చెప్తారు. ఈ అగత్స్యుడు అనేవాడు దక్షిణ భారతదేశానికి వెళ్ళి వైదిక ధర్మాన్ని, వర్ణ వ్యవస్థని ప్రచారం చేయాలని చెప్పి కాశీలో ఉన్నటువంటి పండితులందరూ నిర్ణయిస్తే, ఆ నిర్ణయాన్ని అనుసరించడానికి అగత్స్యుడు దక్షిణ భారతదేశానికి తన భార్య అయినటువంటి లోపాముద్రతో రావడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే మధ్యలో వింధ్య పర్వతాలు, వింధ్య సాత్పూర పర్వతాలు కింద నుంచి దక్షిణ భారతదేశం, పైదంతా ఉత్తర భారతదేశం. ఆ పర్వతాల దగ్గరకు వస్తాడు. ఇంకా ఇది దాటలేక, అంటే స్టోరీ, వాళ్ళు చెప్పిన స్టోరీ, అది దాటలేక అక్కడ నిలబడిపోతాడు. అప్పుడు వింధ్య పర్వతం మనం ఏదైతే అంటున్నామో, ఈ వింధ్య పర్వతం అనేది ఒకప్పుడు ఒక మనిషి, ఆయన అగత్స్యుడి దగ్గర చదువుకున్నాడు, స్టూడెంట్ అగత్స్యుడికి. ఆ అగత్స్యుడు తన భార్యతో రావటం చూసి ఈ వింధ్యుడు తన గురువు గారు వస్తున్నాడు తన దగ్గరికి అని చెప్పి ఎంతో సంతోషంతో ఆయన కాళ్ళ ముందు నమస్కారం చేయడానికి వాలిపోయాడు కిందకి. వాలిపోతే అప్పుడు అగత్స్యుడు అన్నాడట, నువ్వు ఇట్లాగే ఉండు, నేను దక్షిణ భారతదేశం వెళ్ళి వస్తాను, అప్పటిదాకా నువ్వు ఇక్కడ ఇట్లాగే ఉండు అన్నాడట. అలాగే గురువు గారు అని చెప్పి అట్లాగే ఉన్నాడట. ఆ విధంగా ఆ వింధ్య పర్వతాలను దాటి తన భార్యతో కలిసి దక్షిణ భారతదేశం వచ్చాడు అగస్త్యుడు అని చెప్తారు. ఆయన ద్వారానే దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణ భావజాలం వచ్చింది. ఆయన ద్వారానే కుల వ్యవస్థ వచ్చింది. అంతకుముందు ఇక్కడ బ్రాహ్మణులు లేకపోతే ఆయన ఇక్కడున్నటువంటి తనకు అనుకూలమైన తన శిష్యులైనటువంటి ఆయనకు కొంతకాలానికి శిష్యులు అవుతారు కొంతమంది, వాళ్ళందరికీ కూడా జంధ్యాలు వేసి ఇదిగో వాళ్ళకి వేదాలు ఉపదేశించి వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణులుగా తయారు చేశాడని చెప్పి మనకి కొన్ని కావ్యాలు చెప్తున్నాయి. త్రిపురనేని రామస్వామి రాసిన సూత పురాణంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. సో ఆ విధంగా అగస్త్యుడి ద్వారానే దక్షిణ భారతదేశంలో ఈ ఏకత్వవాదం అనేటువంటిది డెవలప్ అయింది. ఇవన్నీ కూడా మనకి తమిళనాడులో ఏం చెప్తారంటే అగత్తియం అనే ఒక పుస్తకం ఉంది. తమిళంలో అగత్తియం అంటే అగస్త్యుడు రాసింది అని అర్థం. ఆ పుస్తకంలో అగస్త్యుడి యొక్క థాట్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. అదిగో దాంట్లో ఇవన్నీ ప్రస్తావించబడ్డాయి, బ్రాహ్మణ ధర్మాలన్నీ కూడా. అది అక్కడ ఉన్న వాళ్ళందరూ చదువుతారు ఇప్పటికీ కూడా, బ్రాహ్మణ్స్ అందరూ కూడా. ఇవన్నీ చెప్పుకుంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ, ఈ అగత్యానికి కౌంటర్గా
ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం 3-2 శతాబ్దాల్లో, ఇంకా ముందే కావచ్చు, 4 కూడా కావచ్చు, ఆ శతాబ్దాల్లోనే ఈ అగస్త్య భావజాలానికి కౌంటర్గా తమిళంలో సంగం సాహిత్యం వచ్చింది. సంఘం అనేది కవుల సంఘం, కొంతమంది కవుల సంఘం, రచయితల సంఘం. అది దాన్ని అందులో ఎవరెవరున్నారు ఏంటనేది పేర్లు మనకు అంతగా తెలియదు, కానీ దాన్ని ఉమ్మడిగా సంఘం సాహిత్యం అని పిలిచారు. దాంట్లో ఈ భావజాలానికి భిన్నంగా అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్నటువంటి భావజాలంతో కవిత్వం వచ్చింది. ఇది మనం గుర్తించాలి. కాబట్టి సమ్మిళిత దృష్టి అనేటువంటిది మనకి ఇండియాలో దీనికంటే ముందు ఉంది. ఆ భావజాలం ఇక్కడికి రాకముందే తమిళంలో ఉంది, తమిళనాడులో ఉంది. దాన్ని ద్రావిడ ప్రాంతం అన్నారు. ఈవేళగా కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ ఏం లేవు అప్పుడు. మొత్తం ద్రావిడ ప్రాంతం అదంతా కూడా. ఈ ద్రావిడ ప్రాంతంలో వచ్చింది ఆ సాహిత్యం. బెంగాల్లో కూడా వచ్చింది అట్లాంటి సాహిత్యం, సంస్కరణ సాహిత్యం ఆ రోజుల్లో, క్రీస్తు పూర్వకాలంలో. అది మనం గుర్తించాల్సింది. ఆ తర్వాత ఇక్కడ లోకల్గా వచ్చినటువంటి సంస్కరణ ఉద్యమాలు, మత సంస్కరణ ఉద్యమాలు కూడా దాన్ని ఫాలో అయినాయి. ఉదాహరణకి కర్ణాటకలో బసవಣ್ణ తీసుకొచ్చినటువంటి ఆ వీరశైవ ఉద్యమం ఏదైతే ఉందో అది బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం. అలాగే కేరళలోకి వెళ్తే నారాయణ గురు కంటే ముందు, నారాయణ గురు టైంలో కూడా తీసుకొచ్చింది అది కూడా వాళ్ళ వ్యతిరేక ఉద్యమే. తమిళనాడులో కూడా అయోధ్యదాస్ లాంటి వాళ్ళు తీసుకొచ్చింది అదే. కాబట్టి భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, అలాగే తూర్పు భారతదేశంలో ఈ ఏకత్వవాదానికి భిన్నమైనటువంటి వాదాన్ని, సమ్మిళిత వాదాన్ని వాళ్ళు ప్రచారం తీసుకొచ్చారు. ఇది దీనికి మనం గమనించాల్సింది. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో వాళ్ళ ఆస్థానాల్లో ఒక పక్కనేమో బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ అయి క్రీస్తుని పూజిస్తూ ఉంటే, ఇంగ్లీష్ విద్యను వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే, దాన్ని ఆ దేవుళ్ళని వ్యతిరేకిస్తూ, ఆ విద్యలను వ్యతిరేకిస్తూ, పైకి మాత్రం లోపల మాత్రం వ్యతిరేకిస్తూ, పైకి మాత్రం వెళ్ళి వాళ్ళ ఆస్థానాల్లో పదవులు సంపాదించుకొని అన్ని ఉద్యోగాల్లో వాళ్ళే ఉండటం చూసే కదా, ఇలా జరుగుతుంటేనే కదా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు వచ్చినాయి దేశంలో. జ్యోతిబా ఫూలే ఎందుకు వచ్చాడు? సాహు మహారాజ్ ఎందుకు వచ్చాడు సంస్కర్తగా? ఇందుకే కదా. దక్షిణ భారతదేశంలో ఎందుకు సంస్కర్తలు అట్లా వచ్చారు? అందుకే కదా. 1916వ సంవత్సరంలో మన మద్రాస్ ప్రెసిడెన్సీలో, అప్పుడు దక్షిణ భారతదేశం అంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేది బ్రిటిష్ వాళ్ళ టైంలో. 1916లో జస్టిస్ పార్టీ పుట్టి నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ని డెవలప్ చేసింది. ఎందుకు చేసింది అంటే 100 ఉద్యోగాలుంటే 100 ఉద్యోగాల్లో 97 ఉద్యోగాలు బ్రాహ్మణులవే. ఇప్పటికీ ఉన్నాయి ఆ లెక్కలు. 97 ఉద్యోగాలు వాళ్ళవే, ఒక కులానికే. మిగిలిన 3% మాత్రమే ఇంత ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళకి. దీన్ని చూసి వాళ్ళ కడుపు మండి ఆ సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్ అనేటువంటి ఒక మూమెంట్ని తీసుకొచ్చారు వాళ్ళు. సౌత్ ఇండియన్ గుర్తించాలి మీరు ఇక్కడ. సౌత్ ఇండియా మొత్తం ద్రావిడ నాడు ఆ రోజుల్లో. ఈ సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫ్రంట్ని తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళు జస్టిస్ అనే ఒక పత్రిక నడిపారు కాబట్టి జస్టిస్ పార్టీ అని పేరు వచ్చింది వాళ్ళకి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సమ్మిళిత దృష్టి ఉంది. ఆ సమ్మిళిత దృష్టికి పట్టించుకోకుండా వాళ్ళ కోసమే, వాళ్ళ వర్ణాన్ని బాగుపరచుకోవడం కోసమే వాళ్ళు ఇవన్నీ చేశారు. వాళ్ళ ఆచరణ అంతా అటే వెళ్ళింది. అందరినీ దృష్టిలో పెట్టుకోలేదు వాళ్ళు ఎప్పుడు కూడా. అట్లాగే ఈశాన్య రాష్ట్రాలు, బెంగాలు, వీటిల్లో కూడా అదే జరిగింది. అందుకే కదా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. సో ఉత్తర దక్షిణ భేదాలు అంటారు చూడండి, ఈ మధ్య వచ్చింది తెర మీదకి, ఉత్తరాది దక్షిణాది. ఆ స్టాలిన్ వీళ్ళందరూ కూడా దక్షిణాది వాళ్ళందరినీ ఏకం చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అఫ్కోర్స్ ఓడిపోతే దానివల్ల ఓడిపోలేదు ఆయన, వేరే కారణాలను. కానీ ఆ ప్రయత్నాలు చేశాడు. ఎందుకు వస్తాయి అప్పుడప్పుడు ఇట్లాంటి నినాదాలు అంటే, ఇదిగో ప్రభుత్వాలు తీసుకునే, సమాఖ్య ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వస్తాయి. 2014 నుంచి వచ్చినటువంటి ఆ బీజేపీ పరిపాలన ఏకత్వ భావనను ప్రచారం చేయడానికి, ఆర్యధర్మాన్ని తీసుకొచ్చి మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. కాబట్టే మళ్ళీ దక్షిణాది ఉత్తరాది అనే భేదాలు వచ్చినాయి. కనుక ఈ సమ్మిళిత దృష్టి అనేటువంటిది అనేక అంశాలలో మనకు కనపడుతూ ఉంటుంది. అసమానతలతో నిండినటువంటి సమాజంలో ఏకఛత్రాధిపత్యాన్ని తీసుకొచ్చి, మీరు ఇదిగో అందరూ ఇదే అవలంబించాలి, అందరూ ఇదిగో ఈ ఆహారమే తినాలి, అందరూ ఈ భాషే మాట్లాడాలి, అందరూ ఇలాగే చదువుకోవాలి అని తీసుకురావటం అనేటువంటిది, ఈ పండుగలే చేసుకోవాలి, ఈ బట్టలే కట్టుకోవాలి అని చెప్పడం అనేటువంటిది ఇతరుల యొక్క స్వేచ్ఛని, ఇతరుల యొక్క సంస్కృతిని దాటడం కాదా? దాన్ని రద్దు చేయటం కాదా? అది ఎందుకు నీ సంస్కృతి ఎందుకు నీవు తీసుకురావాలనుకుంటున్నావు? నీదే అందరి మీద ఎందుకు ఇంపోజ్ చేయాలనుకుంటున్నావు? అంటే వీళ్ళందరినీ నువ్వు కంట్రోల్ చేయాలనే కదా నీ ఉద్దేశం.
ఇది కరెక్ట్ కాదు అని చెబుతోంది మన భారత రాజ్యాంగం. కాబట్టి సేమ్ ఈ ఏకఛత్రాధిపత్య దృష్టిని పరోక్షంగా ప్రచారం చేయడం కోసమే ఇంకొక పదంతో చెప్తున్నాడు ఇప్పుడు ఈవేళ మన ప్రధానమంత్రి. 2047 నాటికి వికసిత్ భారత్ అంటున్నాడు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అని. అసలు నువ్వు ఇప్పుడే అంటున్నావు అభివృద్ధి చెందిపోయిందని. మన మన ఎకానమీ కూడా 4వ స్థానంలో ఉంది ప్రపంచంలో అంటున్నావు. ఇంకో నెక్స్ట్ ఇయర్ 3వ స్థానానికి వస్తుంది అంటున్నావు. ఎన్ని చెప్తున్నావు? ఇప్పుడే అభివృద్ధి చెందింది కదా, ఇంకా 2047 దాకా ఎందుకు? అంటే ఆయన దృష్టి ఏంటంటే వికసిత్ భారత్ అంటే, వికసించడం అంటే ఏమిటి, అభివృద్ధి చెందడం అంటే ఏమిటంటే ఏకత్వ భావనని అధికారంలో ఉంచటం, పర్మనెంట్గా ఈ రాజ్యాంగాన్ని తీసేసి ఆ రాజ్యాంగాన్ని పెట్టుకోవటం. ఇది వికసిత్ భారత్ వాళ్ళ దృష్టిలో. ఆ మాట చెబితే తప్పు కాబట్టి, రాజ్యాంగం ప్రకారం తప్పు కాబట్టి వికసిత్ భారత్ అని ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చి పెట్టాడు. కనుక వాళ్ళ ఆలోచనలు వేరు ఉంటాయి. మిగతా పార్టీలన్నీ కూడా రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటే, ఒక్క బీజేపీ మాత్రమే తన మతాన్ని నిలబెట్టడం కోసం రాజకీయాలు చేస్తుంటుంది. ఈ తేడా గమనించాలి. కాబట్టి దాని వెనక ఉన్నటువంటి ఒక ఆలోచన అదనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టర్కీలో 1920s టర్కీలో కమల్ పాషా అనే అతను అధ్యక్షుడయ్యాడు. ఆయన ఇస్లాం కల్చర్ నుంచి వచ్చినవాడు. ఆ ఇస్లాం కల్చర్ చాలా బ్యాక్వర్డ్. ఎప్పుడో పాతకాలం నాటి ఆచారాలు, పద్ధతులు, వస్త్రధారణ, తిండి తిప్పులు అన్నీ ఎప్పుడో మహమ్మద్ కాలం నాటి పద్ధతులే ఇప్పటికీ అవలంబించాలి. అది అవలంబిస్తేనే ముస్లిము, కాకపోతే ముస్లిమేతరుడు, కాఫీర్ అవుతాడు అని ప్రచారంలో ఉన్న టైంలో ఆయన అధికారంలోకి వచ్చాడు. వచ్చి మోడర్నైజ్ చేయాలి టర్కీని అని ప్రయత్నం చేశాడు. చాలా నిర్ణయాలు తీసుకున్నాడు అధ్యక్షుడిగా ఉండి తాను. ఆ నిర్ణయాలను వ్యతిరేకించారు ఈ ముస్లింలందరూ కూడా. అప్పుడు ఒక పెద్ద మూమెంట్ వచ్చింది. దాన్నే ఖిలాఫత్ మూమెంట్ అంటాం. ఖలీఫా, ఆయన ఖలీఫా స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ ఖలీఫాకు వ్యతిరేకంగా వచ్చిన మూమెంట్ కాబట్టి ఖిలాఫత్ మూమెంట్ అంటారు దాన్ని. అయితే ఆయన చేసిన చాలా మంచి పనులు. బురఖాలు వద్దన్నాడు ఆడవాళ్ళకి. సమానంగా ఉండండి మీరు కూడా మగవాళ్ళలో, చదువుకోండి, మీకు పాఠశాలలు పెట్టిస్తున్నాను, అందరు చదువుకోండి, ఇంగ్లీష్ విద్య చదవండి, మీరు కూడా ఉద్యోగాలు చేయండి, ఎందుకు మీరు వెనకబడి ఉంటారు అన్నాడు. అలాగే నమాజ్ చేయాలనుకుంటే అది కంపల్సరీ కాదు, నచ్చిన వాళ్ళు చేయండి, నచ్చని వాళ్ళు వాళ్ళకి నచ్చింది చేసుకోండి, అందరు వెళ్ళాల్సిన పని లేదు అన్నాడు. అలాగే మోడర్న్ డ్రెస్సులు వేసుకోండి, ఎందుకు మీరు పాతకాలపు పద్ధతిని ఎందుకు అనుసరిస్తున్నారు, ఫ్రీగా హాయిగా ఉండే బట్టలు తొడుక్కోండి అని అట్లాంటివి. అలాగే పాఠశాలలు, మద్రసాలు కాదు, మద్రసాల్లో నీకు ఇస్లాం ఒకటే బోధిస్తారు, మతమే బోధిస్తారు, అలా కాదు, మోడర్న్ ఎడ్యుకేషన్. ఒక పక్క ప్రపంచం డిఫరెంట్ వేలో వెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది, మీరెందుకు వెనకబడి ఉంటారు, మీరు కూడా చదవండి, ఇంగ్లీష్ చదవండి, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్ని చదవండి, మీరు కూడా టెక్నీషియన్స్గా మారండి మీరు కూడా అని ఇలా అనేక చట్టాలు తీసుకొచ్చి టర్కీని ఒక మోడర్నైజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఒక 15 ఏళ్ళు 14 ఏళ్ళు పరిపాలించాడు. చాలా మారిపోయింది టర్కీ ఆ సమయంలో. ఎవరో సనాతనులు తప్ప మిగిలిన వాళ్ళందరూ దాన్ని స్వాగతించారు. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన మార్పు 2003వ సంవత్సరం వరకు కూడా టర్కీని చాలా అభివృద్ధిలో నడిపింది. 2003వ సంవత్సరంలో ఎర్డోగన్ అనేటువంటి ఆయన అధికారంలోకి వచ్చి మొత్తం ఆ సంస్కరణ, ఆయన తీసుకొచ్చిన సంస్కరణ మొత్తాన్ని ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటూ ఇస్లామైజ్ చేయడానికి, మళ్ళీ టర్కీని ఇస్లామిక్ సమాజంగా మార్చడానికి అన్ని పాత విధానాలు తీసుకొచ్చి పెంచాడు. ఒక్కొక్కటి. మొదట ప్రధానమంత్రిగా ఉన్నాడు. 2012 తర్వాత నుంచి చట్టాలను మార్చేశాడు. ఆ 2012లో అతను చేస్తున్న పరిపాలన నచ్చక సైన్యం తిరుగుబాటు చేయాలని ప్రయత్నం చేసింది, ఆయన దించేసేయాలని. అప్పుడు సైన్యానికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి దాన్ని ఎవరు ముగించాడు. ఇప్పుడు అధ్యక్షుడయ్యాడు. 2012 తర్వాత అధ్యక్షుడయ్యాడు. ఈవేళ కూడా ఆయన టర్కీ అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన ఏది చెప్తే అదే. ఆ విధంగా రాజ్యాంగాన్ని తయారు చేశాడు, చట్టాలను తయారు చేశాడు, మొత్తం తన పరిపాలన తాను ఏది ఎదుర్కొంటే అదే మోనార్క్ లాగా పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు ఈవేళ మళ్ళీ వెనక్కిడిపోయింది టర్కీ, అన్ని రంగాల్లో వెనక్కిడిపోయింది. సో ఎందుకు చెప్తున్నానంటే, నెహ్రూ మనకి ఎన్నో కలలు కన్నాడు, భారతదేశాన్ని ఆధునికం చేయాలనుకున్నాడు. అటు అంబేద్కర్, నెహ్రూ, గాంధీ వీళ్ళందరూ కూడా ఆధునికం చేయాలనుకున్నారు, మార్పులు తీసుకురావాలనుకున్నారు, రాజ్యాంగాన్ని ఆ విధంగా తయారు చేశారు. నెహ్రూ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ని 200 పైగా సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆయన టైంలో ఓపెన్ చేశాడు. అలాగే సైన్స్ని ప్రతి ఒక్కడు ఆ శాస్త్రీయ దృక్పథం ఉండాలి ప్రతి ఒక్కడికి అన్నాడు. అనేక మార్పులు,
అనేక ప్రాజెక్ట్స్ కట్టించాడు, నీటి ప్రాజెక్టులు. పంటలకు ఎక్కడ ఎవరు ఆకలితో బాధపడకూడదు అని చెప్పి అన్ని పంటలు పండటానికి కావాల్సిన నీటిని ఇవ్వడానికి ప్రాజెక్టులు కట్టించాడు. ఇట్లా ఎంతో డెవలప్మెంట్‌కి ఆయన ప్రయత్నం చేశాడు. ఈవేళ 2014 నుంచి ఏం జరుగుతుంది? మళ్ళీ ఆ నెహ్రూయిజాన్ని, ఆ నెహ్రూ అభివృద్ధిని, లేకపోతే ఈ రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి వ్యవస్థలని ఒక్కొక్కటి నాశనం చేసుకుంటూ పోయే పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రత్యక్షంగా. అక్కడ టర్కీలో ఎర్డోగన్ లాగా ఇక్కడ మోడీ మరొక ఎర్డోగన్ లాగా మారిపోయి మొత్తం దీన్ని రివైవలిజం అంటాం. మళ్ళీ ఆ రివైవలిజాన్ని తీసుకొస్తున్నారు. తన హిందూయిజానికి ఆయన అక్కడ ముస్లిమిజాన్ని తీసుకొస్తే ఈయన ఇక్కడ హిందూయిజాన్ని తీసుకొస్తున్నాడు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితిని అభివృద్ధి తీసుకొస్తాయి దేశంలో? పేరుకు అభివృద్ధి అని చెప్తున్నా సరే ఏ విధమైనటువంటి పతనాన్ని తీసుకొస్తాయి అనేటువంటిది మనం గమనించాలి. చాలా మంది మనం వింటుంటాం ఈ సోషల్ మీడియాలో కానీ వీటిల్లో, మోడీ వచ్చిన తర్వాత అదిగో అది జరిగింది, ఇది జరిగింది, దేశంలో యొక్క జీడిపి పెరిగింది, అది ఇదని చెప్తుంటారు. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చూడండి, ఈఎన్ఓ వాళ్ళు ప్రతి సంవత్సరం రిలీజ్ చేసేటువంటి ఆ నివేదికలు చూడండి, మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఇదంతా కూడా ప్రచార ఆర్భాటం, ఆటోపం తప్ప వాస్తవానికి భిన్నంగా ఉంది పరిస్థితి. ఇవన్నీ కూడా మనల్ని పతనం వైపు తీసుకెళ్తాయి. ముందు మనకు కనిపించే అభివృద్ధి లేదా మార్పు ఏదైతే మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది వాపు లాంటిది. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా తమ బ్రతుకుని తామే బాగు చేసుకునేటువంటి పంథాలు ఏమైనా ఉందా? పరిపాలన స్వావలంబన దిశగా ఏమైనా సమాజాలు వెళుతున్నాయా? లేదా బిచ్చగాళ్ళుగా మారిపోతున్నారా జనం? అందువలన వాళ్ళ దృష్టి కరెక్ట్ కాదు. ఈ రాజకీయ నాయకుల దృష్టి అంతా కూడా స్వప్రయోజనాల కోసం తప్ప భవిష్యత్తు మీద దృష్టి పెట్టుకొని, భవిష్యత్ సమాజాన్ని ఊహించుకొని అందరినీ కలుపుకుపోవటం, అందరికీ సౌకర్యాలు అందించటం అనేది కాదు. ఇలాంటి వాదాలు అంటే ఏకత్వ వాదాలు ఇంతకుముందు వచ్చి ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఇటలీలో వచ్చినాయి, ఒకప్పుడు జర్మనీలో వచ్చింది హిట్లర్ రూపంలో, ఇటలీలో ముస్సోలినీ రూపంలో వచ్చింది, అయిన ఫెయిల్ అయినాయి. నియంతలుగా మారిపోయారు వాళ్ళు. అందుకే ఇప్పుడు అక్కడ సమాజాలన్నీ కూడా ఐ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి డిక్లేర్ చేసుకున్నాయి. ఇప్పుడు అందరిని ఆహ్వానిస్తున్నారు వాళ్ళు కూడా, అన్ని సమాజాలని. మన సమ్మిళిత దృష్టి చాలా ఇంపార్టెంట్. ఇండియా అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు, చరిత్ర మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక వెరైటీలు, వైవిధ్యాలు ఉన్నటువంటి దేశం. భాషల్లోనే కాదు, కులాలు మతాలే కాదు, జీవన విధానాల్లో కూడా, సంస్కృతుల్లో కూడా వైవిధ్యం ఉన్నటువంటి దేశం. ఈ వైవిధ్యాన్ని వాళ్ళంతట వాళ్ళు మార్చుకుంటే తప్ప మనం బలవంతంగా మార్పిడి చేసి మీరు దీనిలోకే రండి అందరూ అని చెప్పటం తప్పు. ఈ భిన్నత్వంతో అలరారేటువంటి ఈ దేశం ఒక నందనవనం లాంటిది. దాన్ని ఆ అందాన్ని అలాగే ఉంచాలి తప్ప మొత్తం ఇదంతా ఇన్ని రకాల పూలొద్దు మాకు, ఇన్ని రకాల ఆకులొద్దు, ఇన్ని రకాల అందాలొద్దు మాకు, ఒకటే మాకు కావాలి, కాషాయ రంగు ఒక్కటే, కాషాయ పూలు మాత్రమే పూయాలి ఈ దేశం అంటే ఎలా ఉంటుంది? ఈ సమ్మిళిత దృష్టిని భారత రాజ్యాంగం కాపాడటానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని తూట్లు పొడవటానికి, దాన్ని నెమ్మదిగా బలహీనపరచడానికి, న్యాయ వ్యవస్థను కూడా బలహీనపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఒక అరబ్బు వర్తకుడు ఒంటె కథ. ఒక అరబ్బు వర్తకుడు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. రాత్రి అయింది, మంచు పడుతోంది, చల్లగా ఉంది. ఒంటిని బయట కట్టేసి తన గుడారంలో కూర్చున్నాడు. చూశాడు పాపం, ఒంటె అరే చలికి వణుకుతుంది అనుకొని, పోనీ దాని చెవులన్నా దాని గుడారంలోకి రప్పిద్దామని, ఒంటె నువ్వు కొంచెం ముఖం గుడారంలో పెట్టుకో, ఆ తర్వాత నీ కొత్త చలి తగ్గుతుంది అన్నాడు. సరే అని చెప్పి ఒంటె తలపెట్టింది. తర్వాత ఏమైంది? కొద్దిసేపు అయిన తర్వాత తన శరీరాన్ని మొత్తాన్ని కూడా లోపలికి పంపించింది. అరబ్బు వర్తకుడు బయటికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆ వర్తకుడు సమ్మిళితత్వానికి ఉదాహరణ అయితే, ఈ ఒంటె ఏకత్వవాదానికి ఉదాహరణ. అదిగో అది జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి మనల్ని మనం బయటపడేసుకోవాలి.